మంజ బలూన్ నీ సూపర్ సలూన్ ఏ వాడి కూలింగ్ వాటర్ మెలన్. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. నేను మీ చందు రివియర్. ముందుగా ఈరోజు అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు టు ఆల్ మై సపోర్టర్స్, మై సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్. సో జస్ట్ గో టు పాయింట్. ఈరోజు మూవీ రివ్యూ ఏంటంటే యూత్. మన పేరులోనే యూత్ ఉంది, సినిమా పేరులో కూడా యూత్ ఉంది. బాగా ఎవరు నచ్చిందంటే మన యూత్ కి మాత్రం క్రేజీ అనిపించింది భయ. క్రేజీ అంటే క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చిన్న లాక్ లైన్ లాగా చెప్పేస్తా. మనము చిన్నప్పటి నుంచి కాలేజ్ అయిపోయే వరకు మధ్యలో ఉండే మనం చేసే చిల్లర వేషాలే ఈ మూవీ. క్రేజీగా అనిపించింది నాకైతే. క్రేజీ అంటే క్రేజీగా అనిపించింది. అండ్ మన మీద పెట్టుకున్న నమ్మకాలే ఈ మూవీ. రెండిటికి ఒక పాయింట్ ఉంటది, ఆ పాయింటే ఈ మూవీ. సో మనం బాగుపడతామా లేదా అనే ఈ సినిమా కాన్సెప్ట్. సో ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూసినట్టు ట్రైలర్ లో క్రేజీ కంటే క్రేజీ ముగ్గురు హీరోలు క్రేజీగా నటించారు. ఈ హీరో మాత్రం ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే ఈ డైరెక్టర్ కూడా మనోడే. హీరో చేసిన క్యారెక్టర్ డైరెక్టర్. సో క్రేజీగా అనిపించింది నాకైతే. అంటే ఇంత టాలెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా మనం కూడా, యూత్ కాబట్టి. సో సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా క్రేజీ కంటే క్రేజీ నవ్వుకున్నా నేనైతే. కిరాకు నవ్వుకున్నా నేనైతే. ఎందుకంటే మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటది భయ్య. ఆ ట్విస్ట్ సీట్లో నిలబడరు మీరైతే, నాకు తెలిసి. నేనైతే నిలబడలే. థియేటర్ మొత్తం కేకలు అనిపించినాయి. అలాంటి ఆ సీన్ మాత్రం ఎలా థాట్ వచ్చింది మనకి ఆన్సర్ మనోడికి. సో ఫుల్ ఫన్ భయ ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఎమోషన్ ఉంటుంది, పిండేసిద్ది మనుషుల్ని. నాకైతే ఆల్మోస్ట్ ఏడ్చేవాడిని. సో ఈ మూవీ మాత్రం క్రేజీగా అనిపించింది. ఇంకా ఎవరు సినిమా చూడకపోతే ఫస్ట్ వెళ్ళి చూసేయండి, తర్వాత నా రివ్యూ కామెంట్ చేయండి కింద, వీడియో కింద. సో నెక్స్ట్ ఏమని చెప్పండి భయ్య. మన యూత్ కి ఎలాంటి స్టోరీస్ ఉంటాయో మనకు తెలుసు కదా. ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు మధ్యలో చేసి మన శ్రేష్టాలు ఈ మూవీ. సో ఎక్కువ లాగ్ చేయలేము. క్రేజీగా అనిపించింది నాకైతే మూవీ. సూపర్ అంటే సూపర్. మ్యూజిక్ మాత్రం ఎరగ తీశాడు. ఇంకొకటి మన ఇప్పుడు నాకు చెప్పేది ఏంటంటే డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే 4 ఇచ్చి పడేశాడు భయ్య. నాకైతే క్రేజీ అనిపించింది, కిరాక్ అనిపించింది ఈ సినిమా. స్క్రీన్ ప్లే కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ క్రేజీగా అంటే క్రేజీగా అనిపించింది. సో ఇంకా చూసుకుంటే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నువ్వు నవ్వుకునే ఉంటావు. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్, కొంచెం కాదు చాలా ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. విన్నేశాడు మనోడు, యాక్టింగ్ కూడా చించేశాడు. సో హీరోయిన్లు కూడా ఎవరికి వాళ్ళకి తగ్గట్టు కూడా సీన్స్ వచ్చేసాయి. వాళ్ళకి బాగా సెట్ అనిపించింది ముగ్గురు. సో మీరు చూస్తారు కదా, మీకు అర్థమైంది. సో ఇంకా ఎవరు థియేటర్కి వెళ్ళి చూడకపోతే చూసేయండి. ఏమనంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఇంకొకటి ఎందుకు ఇది ముందే చెప్తున్నా అంటే జస్ట్ ఇప్పుడే చూసొచ్చా యూత్ మూవీ. నాకైతే క్రేజీ అంటే క్రేజీగా అనిపించింది. ఫుల్ నవ్వుకున్నా ఇంటర్వెల్ సీన్ బయటకు వచ్చి కూడా నవ్వుకున్నా అంత అనిపించింది నాకు అయితే. ఆ టెస్ట్ కూడా నేను రివ్యూ చేయలే, ఏమంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఏం చెప్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు అంత ఎక్కదు, అందుకే చెప్పట్లేదు. అలాంటి మూమెంట్ నేను ఎక్కువ స్పాయిల్ చేయను కాబట్టి. సో చూడకపోతే చూసి తర్వాత నా కామెంట్ చేయండి ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే. సో సబ్స్క్రైబ్ చేసుకుంటాను, అంతా బాగుంది. కొంచెం ఓటింగ్ కూడా చూసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్. కాబట్టి ఇక్కడ పోలింగ్ బట్టి నేను కూడా రివ్యూ ఇస్తా. ఎందుకంటే మీరు ఏది ముందు కావాలంటే అదే ఇస్తాను. ఎందుకంటే మాక్సిమం అదే ట్రై చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. లాస్ట్ వీక్ అన్ని చూసుకుంటే కూడా ఇలానే ఇచ్చాను. ఒక్క మూవీ ఏమో పోలింగ్ పెట్టుకొని చేశాను, ఎందుకంటే మనోడు ఒకప్పుడు ఫ్యాన్ కాబట్టి ఇచ్చాను. సో మిగతా వీడియోస్ అన్ని పోలింగ్ పెట్టే చేస్తున్నా నేను. కానీ మీరు ఓటింగ్ కొన్ని వేస్తారు, కానీ నేను కొన్ని వేస్తున్నాను. సో మీ వల్ల అంటే జస్ట్ మీరు ఒక 1 క్లిక్ తో నేను మీరు చూడాలనుకున్న రివ్యూనే నేను చెప్తున్నా. మీ సపోర్ట్ పోలింగ్ లో కూడా ఉంటే సూపర్ గా అనిపిస్తుంది నాకైతే. కొంచెం పోలింగ్ కూడా చూసుకోండి. అప్పుడప్పుడు సినిమా రిలీజ్ అయ్యే 2-3 డేస్ ముందే నేను పోలింగ్ పెడతాను. ఆల్మోస్ట్ పెడతాను, కానీ కొన్ని సినిమాలు డిలే అవుతున్నాయి కాబట్టి నేను ఇలా కన్ఫర్మ్ కావట్లే. లాస్ట్ మూమెంట్ కూడా అక్కడ కూడా అలా అయింది కాబట్టి ఎక్కువ అంటే పోలింగ్ 1 డే ఇద్దామన్నా కుదరట్లేదు. అంటే ఎప్పుడు ఎలా ఏ సినిమా క్యాన్సిల్ అయితే చెప్పలేం కాబట్టి ఆ పోటీ తగ్గట్టే ఉంటాయి సినిమాలు కూడా. సో పోలింగ్ నేను మాక్సిమం ఫిక్స్ అంటే నేను కూడా ఫిక్స్ చేసేస్తా. లేదు కొంచెం డౌట్ ఉందంటే అందుకే కొంచెం లేట్ చేస్తా పోలింగ్. కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎంతే భయ నా రివ్యూ. ఇదంతా సూదిలాగా అనిపించవచ్చు. సో సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఈ మాటల్లో క్షమించండి, క్షమిస్తాను కోరుకుంటూ నేను మీ చందు సైనింగ్ ఆఫ్.
సియు నెక్స్ట్ రివ్యూ బై గస్. ఒక 2-3 అవర్స్ లో కూడా రివ్యూ కూడా వస్తుంది. బై గస్.